రైట్, బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నందమూరి కుటుంబంలో విభేదాలు కొనసాగుతున్నాయి. ఎన్టీఆర్ ఘాటికి బాలకృష్ణ వచ్చి వెళ్ళాక జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగించారు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగించాలని అనుచరులను బాలకృష్ణ ఆదేశించారు. దీంతో ఉన్న ఫలంగా ఫ్లెక్సీలు అప్పటికప్పుడు తొలగించినట్లుగా సమాచారం అందుతోంది. రైట్, బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నందమూరి కుటుంబంలో విభేదాలు మళ్ళీ బయటపడ్డాయి. ఎన్టీఆర్ ఘాటికి బాలకృష్ణ వచ్చి వెళ్ళాక జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగించారు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగించాలని అనుచరులను బాలకృష్ణ ఆదేశించారు. దీంతో ఉన్న ఫలంగా ఫ్లెక్సీలు అప్పటికప్పుడు తొలగించినట్లుగా సమాచారం అందుతోంది. మొత్తంగా బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. సీనియర్ ఎన్టీఆర్ కుటుంబంలో కలహాలు అయితే బయటపడుతున్నాయి. ఈరోజు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆయన ఘాట్కి వెళ్ళినటువంటి బాలకృష్ణ అక్కడ ఉన్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగించబడంతో ఈ మొత్తం వ్యవహారం అయితే బయటపడింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి మహేందర్ ఫోన్ ఇన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి మహేందర్. విజయ్, ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ దగ్గర ఎన్టీఆర్ వర్ధంతి నివాళులు అర్పించారు. ఇటు కళ్యాణ్ రామ్, అలాగే ఇటు జూనియర్ ఎన్టీఆర్ కూడా వచ్చారు. అలాగే బాలకృష్ణ కూడా వచ్చిన నేపథ్యంలో అయితే బాలకృష్ణ వచ్చిన తర్వాత ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ అందరూ ఉన్నటువంటి ఫ్లెక్సీలు తొలగించడం అనేది మరోసారి ఎన్టీఆర్ కుటుంబంలో విభేదాలు బయటపడ్డట్టుగా తెలుస్తుంది. అయితే ముందుగా ఎన్టీఆర్ వర్ధంతి పురస్కరించుకొని బాలకృష్ణ నివాళులు అర్పించి వస్తున్న సమయంలో ఆ ఘాట్ ఎన్టీఆర్ ఘాట్ చుట్టూ ఆ పరిసరాల్లో మొత్తం కూడా ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ పేర్లతో ఉన్నటువంటి ఫ్లెక్సీలను ఆయన చూడడం జరిగింది. అయితే వాటిని చూసినటువంటి బాలకృష్ణ ఈ ఫ్లెక్సీలను వెంటనే తొలగించేయాలంటూ పక్కన ఉన్న వారిని ఆయన ఆదేశించడం జరిగింది. సో జనవరి 18న ఈ తెల్లవారుజామున ఈరోజు జరిగినటువంటి ఈ తెల్లవారుజామున ఈ జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కూడా నివాళులు అర్పించి వెళ్ళిపోయారు. ఆ తర్వాత బాలయ్య వచ్చాడు. సో ఎన్టీఆర్ చనిపోయిన రోజు సందర్భంగా అయితే పెద్ద ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఉన్నటువంటి ఈ ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేయడాన్ని మరి పార్టీ విషయంలో అలాగే బాలకృష్ణ మాత్రం నచ్చనట్టుగా తెలుస్తుంది. మరోసారి కుటుంబంలో విభేదాలు కనిపిస్తున్న పరిస్థితి ఇక్కడ కొట్టొచ్చినట్టుగానే కనిపిస్తుంది. అయితే ఈ బ్యానర్లు, ఫ్లెక్సీలు వీటిని చూసిన బాలయ్య వెంటనే వీటి తీసేయాలి, ఇప్పుడే తీసేయాలి అంటూ కూడా ఆదేశించినట్టు కూడా కెమెరాలో రికార్డ్ అయింది. బాలయ్య ఆదేశాలతోనే పక్కన్నటువంటి అజయ్ అని పిలవడం కూడా స్పష్టంగా వినిపిస్తుంది. మరి ఇప్పుడు ఈ ఫ్లెక్సీల రగడ అనేది మరి ఒకసారి సంచలనంగా మారింది. నందమూరి కుటుంబంతో జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ దాదాపు దూరంగానే ఉంటున్న విషయం అయితే అందరికీ తెలిసింది. చాలా ముఖ్యమైన కార్యక్రమాలు, ఫంక్షన్లు తప్ప మిగతా దాదాపు ఏ విషయాల్లో కూడా వాళ్ళు జోక్యం చేసుకోలేదు. ఈ మధ్య చంద్రబాబు అరెస్టు విషయంలో కూడా పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా వచ్చిన నేపథ్యం జూనియర్ ఎన్టీఆర్ రాలేదన్నట్టుగా. ఇటు చంద్రబాబు తర్వాత సో అరెస్ట్ పై కనీసం ఎక్స్ లో కూడా ఆయన కామెంట్ చేయలేకపోవడాన్ని దాదాపు మరి ఆయన రాజకీయంగా దూరంగా ఉంటున్నారని, టీడీపీ రాజకీయాలకు కాదు మొత్తం చంద్రబాబు కుటుంబానికి కూడా ఆయన దూరం ఉంటున్నారు. ఈ క్రమంలోనే బాలయ్య సైతం జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఫ్లెక్సీలు, బ్యానర్లు తొలగించాలని, ఇప్పుడే పీకేయాలని చెప్పడం కూడా విశేషంగా కనిపిస్తుంది. అలాగే ఈ పరిణామాలు మరోసారి నందమూరి కుటుంబానికి జూనియర్ ఎన్టీఆర్ ఎంత దూరం అయ్యాడో కూడా స్పష్టంగా తెలుస్తుంది. ఇది మరి ఇప్పటికైతే మొత్తం జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలో అయితే ఇటు బాలయ్య ఫ్యాన్స్ అయితే తీసిపాడేయడం మరి అంతా కూడా సంచలనంగా మారింది. అది కూడా బాలయ్య ఆదేశాలతోనే పాటిస్తారన్నట్టుగా కూడా ఆడియోలో, వీడియోలో కూడా ఉన్న నేపథ్యంలో ఉంది. అయితే మరి తాతకు దగ్గర మనోడిగా ఆస్కార్ నటుగా ఎంతో గుర్తుపడిన జూనియర్ ఎన్టీఆర్ కు నందమూరి కుటుంబం ఇచ్చే విలువ ఇదేనా అని మనోవేదన చెందుతున్నట్టుగా తెలుస్తుంది. కొంతమంది ఫ్యాన్స్ అయితే బాలయ్య తీరును కూడా తప్పుపడుతున్నట్టు విషయం తెలుస్తుంది. ఇక నందమూరి కుటుంబం జూనియర్ ఎన్టీఆర్ ను ఎందుకు దూరం చేసుకుంటుందని కూడా ఇటు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఈ ఫ్లెక్సీల రగడకు సంబంధించినటువంటి చర్చ అయితే కొనసాగుతుంది. కేవలం చంద్రబాబుకు మద్దతు ఇవ్వనంత మాత్రాన, రాజకీయంగా మద్దతు పండించిన మాత్రాన జూనియర్ ఎన్టీఆర్ ను ఇలా అవమానించాలా అని కూడా ఫ్యాన్స్ అయితే బాధపడుతున్న విషయం తెలుస్తుంది. మహేందర్, మీరు అన్నట్లుగా రాజకీయంగా జూనియర్ ఎన్టీఆర్ సపోర్ట్ చేయలేదంటే గతంలో ఏదైతే కొన్ని సందర్భాలు వచ్చాయంటే భువనేశ్వరిని వైసీపీ వాళ్ళు తిట్టినప్పుడు కావచ్చు, ఇతర సందర్భాల్లో కావచ్చు, జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడ కూడా ఎటువంటి పొలిటికల్ కామెంట్స్ చేయలేదు, రాజకీయంగా చాలా దూరంగానే ఉంటూ వస్తున్నారు. అంటే అప్పుడు కూడా అటు బాలకృష్ణ ఫ్యాన్స్ కావచ్చు, లేకపోతే నందమూరి కుటుంబ సభ్యులు కొంతమంది కూడా జూనియర్ ఎన్టీఆర్ కావాలనే రెస్పాండ్ అవ్వలేదనేటువంటి ఒక ఇన్ఫర్మేషన్ని కూడా పాస్ చేశారు. అయితే ఈరోజు డైరెక్ట్గానే అంటే మనం వీడియో కావచ్చు, ఆడియో కావచ్చు, సోషల్ మీడియాలో ఇప్పటికే వైరల్ అవుతోంది. అంటే అంత డైరెక్ట్గా ఎన్టీఆర్ ఫ్లెక్సీలు అక్కడి నుంచి తొలగించాలన్నది కూడా వెంటనే తీసేయండి అంటూ బాలకృష్ణ వాళ్ళ అనుచరులతో కొంత సీరియస్గా చెప్పినటువంటి విషయాన్ని కూడా గమనించాం. అంటే ఎందుకు అసలు గ్యాప్ వచ్చింది? అంటే కేవలం జూనియర్ ఎన్టీఆర్ అటు నందమూరి ఫ్యామిలీకి కావచ్చు, లేకపోతే నారావారి ఫ్యామిలీకి కావచ్చు రాజకీయంగా సపోర్ట్ చేయకపోవడం వల్లేనా, లేకపోతే అంతర్గతంగా ఇంకేమైనా ఉన్నాయా అనేటువంటి ఒక చర్చ కూడా దారితీస్తోంది. అసలు మొత్తంగా వీళ్ళ మధ్య ఉన్నటువంటి ఈ ఘర్షణకు
లేకపోతే ఈ విభేదాలకు కారణం ఏంటి? మొత్తంగా అయితే జూనియర్ ఎన్టీఆర్ గతంలో భువనేశ్వరి నుంచి వైసీపీ నేతలు చాలా అవమానకరంగా మహిళను చూడకుండా కూడా చాలా దారుణంగా మాట్లాడినటువంటి పేరు నాని కొడాలి నాని అలాగే వంశీ కూడా మాట్లాడిన మాటలకు సంబంధించి గతంలో పెద్ద వివాదం జరిగింది. అయితే అక్కడ కూడా అప్పుడు ఆ సందర్భంలో కూడా జూనియర్ ఎన్టీఆర్ నేరుగా స్పందించకుండా మహిళల పట్ల ఇలా మాట్లాడడం కాదు, కుటుంబానికి సంబంధించి కాకుండా ఒక మహిళ అన్న రీతిలో మాత్రం ఆయన మాట్లాడేది. ఈ మధ్య చంద్రబాబు నాయుడు అరెస్ట్ విషయంలో కూడా ఆయన స్పందించలేదు. కేవలం ఆయన సినీ కెరియర్ మీదే దృష్టి పెట్టారు, రాజకీయంగా దూరంగా ఉన్నారు అనేటట్టుగా ఒక ఎక్కువైతే చూపిస్తున్నారు. సో మరి ఇప్పుడు మొత్తంగా కూడా కుటుంబ వ్యవహారాలు కావచ్చు, అలాగే రాజకీయ పార్టీకి సంబంధించి కావచ్చు, మొత్తంగా వాళ్ళిద్దరైతే దూరంగా ఉంటున్నారు. అంతర్గత కలహాలు అనేటివి నిన్న మొన్న వరకు కేవలం దృష్టి సినిమాల పైన పెడుతున్నాడు కాబట్టి, కెరియర్ ఇప్పుడు డెవలప్ చేస్తుంది కాబట్టి ఎన్నికల సమయానికి ఇంకేమైనా వచ్చే అవకాశం ఉంటుందేమో అని దాదాపు అందరూ భావించిన నేపథ్యం. అయితే ఇప్పుడు సీనియర్ ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఈ ఫ్లెక్సీలు తొలగించే రగడ ఏదైతే ఉందో మరి దీంట్లో ఇంకా కుటుంబాల మధ్య కూడా అంతర్గత కలహాలు ఉన్నాయని స్పష్టమవుతుంది. మరి ఫ్లెక్సీల విషయం అయితే మొత్తం కూడా ఫ్యాన్స్ అయితే పెద్ద ఎత్తున స్పందించారు. ఇటు సోషల్ మీడియాలో పెద్ద రగడ ఉంది. కేవలం బాలయ్య ఇలా వివరించడం అది కూడా కుటుంబానికి సంబంధించిన విషయంలో అని పెద్ద ఆయన తాత ఎన్టీఆర్ నివాళులర్పించే విషయంలో కూడా కొడుకుగా బాబాయ్గా బాలయ్య వివరించడం అయిందని కూడా ప్రశ్నిస్తున్న నేపథ్యంలో మరి ఇటు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అలాగే బాలకృష్ణ ఫ్యాన్స్ మధ్యలో కూడా ట్విట్టర్ వారు అలాగే సోషల్ మీడియా వారు నడుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదంతా కూడా కేవలం చంద్రబాబు మద్దతు ఇవ్వడం కావచ్చు, గతంలో భువనేశ్వర్కి సొంత అవమానం జరిగిన విషయంలో స్పందించకపోవడం కావచ్చు, మరి కాస్త ఇంకొన్నిటికి కూడా ఆయన దూరంగా ఉంటున్న నేపథ్యంలో అలాగే ఈ మధ్య తారక రత్న కూడా ఆయన మరణించిన అయితే అప్పుడు ఈయన ఎవరు తారక రత్న అయితే రావడం జరిగింది. మరి కేవలం చంద్రబాబుకు అలాగే బాలకృష్ణ సంబంధించినటువంటి వ్యవహారంలో ఆయన దూరం ఉండడమే మరి ఇది కారణమా అనేటట్టు అనుమానాలు కూడా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎస్ మహేందర్, అంటే ఎలక్షన్స్ మరింత దూరంలో లేవు. ఇటువంటి ఒక టైంలో మనకందరికీ తెలిసిందే జూనియర్ ఎన్టీఆర్ అటు సినిమా పరంగా కావచ్చు, రాజకీయంగా కావచ్చు అత్యంత ప్రభావితం కలిగినటువంటి వ్యక్తి. ఖచ్చితంగా కొంత ఏదైతే ఓట్ షేర్ని కూడా మలిపేటువంటి వ్యక్తి అనే చెప్పుకోవచ్చు. అటువంటి ఒక జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించి బాలకృష్ణ ఈ టైంలో ఇటువంటి కామెంట్స్ చేయడం కావచ్చు, లేకపోతే ఫ్లెక్సీలు తొలగించమని చెప్పడం కావచ్చు, ఇవన్నీ కూడా రేపటి రోజున ఖచ్చితంగా ఎలక్షన్స్లో టీడీపీకి మైనస్ అవుతాయని చెప్పుకోవాలి. అంటే ఇవేవి ఆలోచించకుండానే బాలకృష్ణ కామెంట్స్ చేశాడనుకోవాలా? ఇది ఖచ్చితంగా ఆ సమయంకు అప్పటికప్పుడు అనుకున్న విషయంగానే మనం పరిగణించవచ్చు. కుటుంబ కలహాలు, అందులోనూ ఈ ఫ్లెక్సీ వ్యవహారం అనేది ఇంత కేవలం బాలకృష్ణ కుటుంబ సభ్యులందరూ ఉన్నప్పుడు బాలకృష్ణను ఇంక్లూడ్ చేస్తూ, చంద్రబాబు ఇంక్లూడ్ చేస్తూ, లేదా ఇంకా కుటుంబ సభ్యులను ఇంక్లూడ్ చేస్తూ పెట్టిన విషయం అయితే ఉండదు. కేవలం తారక రత్న దూరంగా ఉన్న నేపథ్యంలో తనను కళ్యాణ్ రావు మాత్రం కేవలం హరికృష్ణకు సంబంధించినటువంటి వారిని మాత్రమే పెట్టడం అనేది మరి దీంట్లో చర్చనీయంగా మారింది. మరి కేవలం దీని కుటుంబానికి కేవలం పరిమితమే అవుతుందని దాదాపు అందరూ అనుకుంటున్నారు. కానీ రాజకీయంగా ఇది మరి వైసీపీ నేతలు దీన్ని ఒక అవకాశంగా తీసుకొని, దీన్ని ఒక అస్త్రంగా తీసుకొని వీరి కుటుంబంలో ఉన్నటువంటి కేవలం కుటుంబంలో ఉన్నటువంటి కలహాలను రాజకీయం చేసే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. మరి వచ్చే ఎలక్షన్ లో మాత్రం దీన్ని ఒక అస్త్రంగా తీసుకొని కేవలం సొంత కుటుంబంలో ఉన్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ ను పక్కన పెట్టారనేటువంటి ఒక మెసేజ్ తో పాటు కూడా వాళ్ళు కూడా ఇలా అవకాశం ఉంది. మరి దీనిపైన మరి బాలకృష్ణ ఎందుకు ఇలాంటి చర్య పాల్గొన్నారు, ఎందుకు మరి ఫ్యాన్స్ అలా చెప్పాడనే దానిపైన తను కూడా ఒక స్పష్టత ఇస్తాడని ఎదురు చూస్తారు. తను చెప్పే దాని మీద ఆధారపడి ఉంటుంది. కేవలం ఇది అక్కడ ఉన్నటువంటి ఆ వాతావరణం డిస్టర్బ్ చేయకుండా ఫ్లెక్సీలు తొలగించారా లేదా ఇంకేదైనా ఉందా అనేది బాలకృష్ణ స్పందించిన తర్వాతనే దీనికి సంబంధించి మరింత చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎస్, అంటే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ఇప్పటికే ఏదైతే ఘటన జరిగిందో దీనికి సంబంధించి సోషల్ మీడియా వేదికగా కొంత విరుచుకుపడుతున్నారనే చెప్పుకోవాలి. కావాలనే జూనియర్ ఎన్టీఆర్ని దూరం పెడుతున్నారు, జూనియర్ ఎన్టీఆర్ని కార్నర్ చేస్తున్నారంటూ కూడా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా కూడా విరుచుకుపడుతున్నారు. అంటే ఎలా చూడాలి మొత్తం వ్యవహారం? కొంత చిలికి గారివాలుగా తయారయ్యే అవకాశం ఉందా, లేకపోతే ఇదంతా కూడా అంతర్గతంగా వాళ్ళ కుటుంబంలో సర్దుకుంటారా? అసలు ఏం జరగబోతోంది? మొత్తంగా అయితే ఈ ప్రతి ఏటా ఎన్టీఆర్ వర్ధంతి నాడు ఎన్టీఆర్ ఘాట్ వద్ద అయితే నివాళులు అందరూ అర్పించేది. కానీ ఈసారి మాత్రం కేవలం ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం అనేది కాస్త మరి బాలకృష్ణ చూడడం, అది భారీ ఫ్లెక్సీలు చిన్న శుభాకాంక్షలతో ఇంకేమైనా ఉండొచ్చు ఫ్యాన్స్ చెప్తున్నట్టు కావచ్చు. కానీ దీంట్లో ఫ్లెక్సీలలో రాసినటువంటి మ్యాటర్ కావచ్చు, కేవలం ఇద్దరు వ్యక్తులు మాత్రమే ఇక్కడ హైలైట్ చేసి పెట్టడం కావచ్చు. మరి ఇవన్నీ కూడా కేవలం ఈ వ్యక్తిగతంగా కేవలం ఈ ఫ్లెక్సీల వరకు ఫ్యాన్ చేసిన అతి వరకు దీన్ని చూసే అవకాశం అయితే కనిపిస్తుంది. దీంట్లో కాస్త మొన్న వాళ్ళు ఆయన స్పందించకపోవడము ఇవన్నీ కూడా పనిలోకి కాస్త తీసుకున్నప్పటికీ
కేవలం ఇప్పుడు మాత్రం కేవలం అక్కడ ఆ వాతావరణంలో ఎన్టీఆర్ ఘాట్ పరిసర ప్రాంతాల్లో ఇద్దరిని మాత్రమే హైలైట్ చేస్తూ పెట్టిన ఫ్లెక్సీలు అవి చూసే బాలయ్య ఇవి మాత్రం తొలగించండి అనేటట్టుగా ఏమైనా చెప్పాడా, లేక తన మనసులో ఇంకేదైనా ఉందా లేదా అనేది మాత్రం అయితే ఆయన బాలకృష్ణ స్పందించే దాని మీద ఉంటుంది. ఖచ్చితంగా బాలకృష్ణ ఇలాంటివి ట్రోల్ జరిగినప్పుడు ఇలాంటివి ఏమైనా వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా స్పందిస్తారు. ప్రతి విషయంలో కూడా చూసాం. ఈ దానిపైన కూడా ఆయన స్పందించే అవకాశం ఉంది. కేవలం ఫ్యాన్స్ చేసిన అత్యుత్సాహమే మరి బాలకృష్ణ కోపానికి కారణమా లేక ఇంకేదైనా ఉందా అనేది మాత్రం తను చెప్పిన తర్వాతనే మాట్లాడే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ మహేందర్.